హలో అండి, నమస్తే. వెల్కమ్ టు దేవి స్మార్ట్ కిచెన్. ఎప్పట్లాగే ఈరోజు వీడియోలో కూడా మంచి యూస్ఫుల్ టిప్ గురించి అయితే తెలుసుకుందామండి. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఇలాంటి కవర్స్ అయితే ఉంటాయి కదండి. అలాగే డైపర్ కవర్స్ కూడా మనం ఎందుకో పనికిరావని వేస్ట్గా పడేస్తూ ఉంటాము. అలా వేస్ట్గా పడేయవలసిన అవసరం లేకుండా ఏ విధంగా యూస్ చేయాలి ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ డైపర్ కవర్ని తీసుకున్నానండి. ఈ పైనున్న పార్ట్ అయితే మనకి ఇది యూజ్ అవుతుంది కాబట్టి సో దీన్ని అయితే నేను కట్ చేసేస్తున్నాను. దీన్ని ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత నీట్గా ఈ విధంగా సెట్ చేసుకుని సగానికి అయితే ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 3 ఇంచెస్ గ్యాప్లో అన్నీ కూడా ఈక్వల్గా వచ్చే విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను అన్ని పార్ట్లు కూడా సమానంగా వచ్చేటట్టు కట్ చేసుకున్నానండి. ఇక్కడ నేను వీడియోలో చూపించిన 2 కవర్స్లో డైపర్ కవర్ని మాత్రమే తీసుకున్నాను. మీరు కావాలంటే నార్మల్ కవర్ని కూడా ఈ విధంగానే కట్ చేసుకోవచ్చు. ఇలా ఇప్పుడు ఈ పార్ట్లన్నీ కట్ చేసేసుకున్న తర్వాత వన్ సైడ్ అయితే మనం ఇలా ఓపెన్ చేసుకోవాలండి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత తిరిగి మళ్ళీ ఫోల్డ్ చేసేసుకుని వీడియోలో చూపించిన విధంగా పైన ఒక 1 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ గ్యాప్ ఉంచుకుని ఈ విధంగా కట్స్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది కట్ చేసిన తర్వాత దీన్ని ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. చూసారు కదండి ఎంత పెద్దగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని అయితే పక్కన పెట్టేసుకుని అలాగే మిగిలిన ముక్కలను కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుందాము. నేను ఇక్కడ తీసుకున్న ఈ పార్ట్ని అయితే సింగిల్ ఫోల్డింగ్ చేసి కట్ చేశాను కదండి. అలా చేయడం వల్ల ఎక్కువ టైం పట్టేసింది. సో అలా కాకుండా ఇలా 3 మడతలు 4 మడతలు వచ్చే విధంగా ఫోల్డ్ చేసేసుకుని అప్పుడు మనం కట్స్ పెట్టుకుంటే కనుక మన పని అనేది చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ అన్ని పార్ట్స్ని కూడా రెడీ చేసేసుకున్నానండి. ఇక్కడ నేను ఇంట్లో ఇలాంటి గొట్టం ఉంటే కనుక తీసుకున్నాను. మీరు ఏదైనా స్టిక్ లాంటిది కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా మనం తీసుకున్న ఈ పార్ట్స్ని అయితే ఇలా చుట్టుకోవాలి. మనం తీసుకున్న పార్ట్స్ అన్నీ కూడా మొత్తం అంతా ఓపెన్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం తీసుకున్న ఈ స్టిక్కి అయితే ఈ విధంగా చుట్టేసుకోవాలండి. ఇలా చుట్టుకున్న తర్వాత ఇంట్లో మనకి గమ్ పెట్టినా పర్వాలేదు, లేదా అనుకుంటే ఏదైనా ప్లాస్టర్ లాంటిది అంటించుకున్నా పర్వాలేదు. ఎందుకంటే అది మనకి టైట్గా ఫిట్ అవ్వాలి కదా. ఇక్కడ నేను ఇది ఊడిపోకుండా ఉండడం కోసం అయితే ప్లాస్టర్ని అయితే అంటించుకున్నానండి. ప్లాస్టర్ పెట్టడం వలన చాలా స్టిఫ్గా ఉంటుంది. నేను తీసుకున్న స్టిక్కి అయితే ఒక కుచ్చుని అయితే పెట్టాను కదండి. అలాగే మిగిలిన కుచ్చులను కూడా ఇదే విధంగా సెట్ చేసుకోవాలన్నమాట. అంటే ఈ పార్ట్ ఈ ప్లేస్లో మళ్ళీ సెకండ్ కుచ్చు వచ్చే విధంగా మనం ప్లేస్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అన్ని కుచ్చులను కూడా ఇదే విధంగా రెడీ చేసుకోవాలండి. అన్ని కుచ్చులు కూడా మనం స్టిక్కి పెట్టేసుకున్న తర్వాత చూసారు కదండి ఎంత బ్యూటిఫుల్గా రెడీ అయిందో. ఒక బూజు కర్ర అయితే మనకి రెడీ అయిపోయింది. మనం బయట అమౌంట్ పెట్టి కొనవలసిన అవసరం లేకుండానే ఇంట్లో ఉన్న వస్తువులతో మనం ఈజీగా దీన్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇదైతే మనకి చాలా చాలా హెల్ప్ అవుతుందండి. ఎన్ని రకాలుగా హెల్ప్ అవుతుందో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. మనం ఇల్లు తుడిచేటప్పుడు ఇరుకుల్లో ఉన్న డస్ట్ని అయితే లాగడం కష్టమైపోతుంది. అంటే టేబుల్స్ కింద కానీ లేదా ఫ్రిడ్జ్ కిందకి ఉన్న డస్ట్ కానీ లాగడం అయితే చాలా ఇబ్బంది అవుతుందండి. మనం దీని సహాయంతో చాలా ఈజీగా ఫ్రిడ్జ్ కింద ఉన్న డస్ట్ని అయితే ఈజీగా లాగేయచ్చు. అలాగే మనం బూజు దులుపుకోవడానికి కూడా ఇది మనకి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. అలాగే ఇంట్లో పెద్ద మంచం ఉంటే కనుక దాని కింద ఉండే డస్ట్ని లాగడానికైతే మనం చీపురుతో అయితే చాలా కష్టం అవుతుంది కదా. సో మనం ఈ కర్ర సహాయంతో అయితే మనం చాలా ఈజీగా మంచం కింద ఉండే డస్ట్ని అయితే లాగేసుకోవచ్చు. అలాగే బూజులు దులుపుకోవడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. మనం కావాలంటే తర్వాత అంతా పని అయిపోయిన తర్వాత దీన్ని శుభ్రంగా వాష్ చేసుకుంటే వెంటనే కూడా డ్రై అయిపోతుంది అన్నమాట. చూసారు కదండి, ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటే కనుక తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.